హాయ్ అందరికీ, నేను ఈరోజు మెంతే పలావ్ చేస్తున్నానండి. దీన్ని మెంతే పలావ్ అని అంటారు, మెంతే బాత్ అని కూడా అంటారు. కర్ణాటకలో దీన్ని చాలా ఇష్టంగా చేసుకుని తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీస్, పుదీనా, మెంతాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోండి. హైలో పెట్టుకొని చేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి. అప్పుడే చెప్పిన విధంగా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా త్వరగా వేగుతాయి అవి. ఈ రెసిపీ అయితే పిల్లలకు మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా మనకి నోటికి రుచిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ స్మెల్ అంతా దానికి పట్టేలాగా మొత్తం బాగా కలిపి ఫ్రై చేసుకోండి. నేనైతే ఏ రెసిపీ చేసినా కూడా మసాలాలు చాలా తక్కువ వేసుకుంటానండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు పుదీనా వేసేసుకోండి. పుదీనాని బాగా ఫ్రై చేసుకోండి. దాంతోపాటు మెంతాకు కూడా వేసేసుకోండి. మెంతాకు వేస్తే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందండి. ఫ్రేగ్రెన్స్ కూడా మీకు అప్పుడే తెలుస్తుంది. కొంచెం ఫ్రై అయ్యాక మెంతాకు, పుదీనా. ఇప్పుడు మీరు టొమాటో వేసేసుకోండి. టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. బాగా ఎర్రగా మాగిన టొమాటోస్ తీసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దాంతోపాటు ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు పసుపు వేసేసుకోండి. దాంతోపాటే అంతా వేసినాక బాగా కలిదిప్పేసుకోండి. బాగా కలిదిప్పి మూత మూసిపెట్టి ఒక 2 minutes బాగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకొని. 1 minute తర్వాత మూత తీసి బాగా కలిదిప్పుకోండి. చూడండి, టమాటోస్ అన్నీ ఉడికిపోయినాయి కదా. బాగా 1 minute మాత్రమే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మీకు అప్పుడే తెలిసిపోతుంది టమాటాస్ ఉడికినాయా లేవా అని. ఇప్పుడు వాటర్ వేసేసుకోండి. మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాని తగ్గట్టుగా చూసుకొని వాటర్ వేసుకోండి. నేనైతే 2 glasses రైస్ తీసుకున్నాను, దానికి 4 glasses వాటర్ వేసుకున్నా. మీకు ఎంత తీసుకోవాలో మెజర్మెంట్ తెలియదంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు రైస్ వేసేసుకోండి. చూసుకొని బాగా వాటర్ ఇలా ఉడికేటప్పుడు రైస్ వేసుకోవాలండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదండి. మీకోసం నేను ఇంకా మంచి రెసిపీ పెడతానండి. నెక్స్ట్ వీడియో సర్ప్రైజింగ్గా ఉంటుందండి. ఎవరికైనా ముందే తెలిస్తే కామెంట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు రైస్ అంతా వేసాక బాగా కలిపేసుకోండి. బాగా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 seconds 10 seconds బాగా కలిపేసండి. ఎందుకంటే ఉప్పు అక్కడ ఉండిపోతుంది కదా. అన్ని వాటరు, రైస్, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఉడికిపోయింది చూడండి. దమ్ముకు పెట్టేసేయచ్చు. ఇప్పుడు మేము సిమ్లో పెట్టేసి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లేట్ మూసిపెట్టి సిమ్లో పెట్టి దమ్ము పెట్టేసేయండి ఒక 10 minutes. చూడండి, పలావ్ రెడీ అయిపోయింది.
ఎంత బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కలర్ కూడా వేయనండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బాయ్.